హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయక. సో ఈ వీడియోలో వచ్చేసి నా డైలీ రొటీన్ ఉంటుంది, వేరే ఏమీ ఉండదండి. సో ఇప్పుడైతే పాపకి హాలిడేస్, దసరా హాలిడేస్ అందరికీ పిల్లలకి అయితే ఇచ్చినారు. అందుకని కొంచెము లేట్గా లేవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటిదంటే మెయిన్ థింగ్, నేను లేవడమే నా బ్రష్ చేసుకొని అయితే నేను కిచెన్లోకి ఎంటర్ అయిపోతాను. అక్కడికి వెళ్ళగానే డిటాక్స్ వాటర్ అయితే తాగుతాను. డిటాక్స్ వాటర్ ఏం లేదండి, హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ వేసుకొని నేనైతే తాగేస్తాము. సో ఇంకొకటి మెయిన్ థింగ్ మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. ఈ సెప్టెంబర్ 24th వచ్చేసి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 24th అయితే మా హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు జాబ్ పర్పస్. 1 year అయితే అయిపోయింది. ఈ 1 year ఎలా గడిచిందో నాకే తెలియాలి, ఆ దేవునికే తెలియాలి. ఎందుకంటే పాపని పెట్టుకొని నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం నాకు అనిపించింది. ఎవరిని ఉద్దేశించి అయితే నేనేం మాట్లాడతలేను నెగిటివ్గా. సో ఇఫ్ ఎనీ కేస్ ఏదన్నా తప్పుగా మాట్లాడితే సారీ అండి. ఇంకోటి ఏంటిదంటే, ఏది కావాలన్నా కానీ, మార్కెట్కి వెళ్ళాలన్నా కానీ, షాప్ అయినా కానీ, రేషన్ అయినా కానీ, ఒక చిన్న సోపు ఎగ్జాంపుల్ గిన్నెలు తోమే సబ్బు అయిపోతేనే ఫోన్ చేసి చెప్తాను నేనైతే, అబ్బా వచ్చేటప్పుడు ఇది తీసుకురా అబ్బా అని. మా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడైతే లేరనుకోండి, దూరం ఉన్నారు. అట్లా ఇప్పుడు ఏది తెచ్చుకోవాలన్నా కానీ, పాలు తేవాలన్నా కానీ, సోప్ తేవాలన్నా కానీ, పాపకి ఏది తేవాలన్నా కానీ నేనే వెళ్ళాలి. ఈవెన్ నా హెల్త్ చూసుకోవాలి, పాపని చూసుకోవాలి, ఇల్లు మొత్తం చూసుకోవాలి. ఇది ఎంత కష్టమో చాలామందికి తెలిసే ఉంటుంది. సో నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటిదంటే, మా హస్బెండ్ మా దగ్గర ఉన్నప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఈ 1 year నుంచి, 1 yearలో 6 months నుంచి అయితే మాకు హ్యాపీ అండి. ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా ఉంటున్నాము నేను, పాప. కానీ మా దగ్గర అయితే మా హస్బెండ్ దూరం ఉన్నాడని ఒక బాధ తప్ప అంతే. సో అక్కడ ఆయన కూడా హెల్త్ బాగానే ఉంది. మేబీ ఇంకా 1 year కావచ్చు ఆయన రావడానికి. సో ఆయన అక్కడ సేఫ్గా ఉన్నారు, మేము ఇక్కడ సేఫ్గానే ఉన్నాము. ఏ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే నేను పాపని పెట్టుకొని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నాను, పాప స్టడీస్ విషయం కానీ, నా హెల్త్ విషయం కానీ ఎలా చేస్తున్నాను అనేసి నేను చూసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంకోటి వచ్చేసి, ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అని చెప్పినాను కదా. నేను ఇప్పుడు హాలిడేస్లో మాత్రము ఫస్ట్ లేవగానే బ్రష్ చేసుకొని డిటాక్స్ వాటర్ తాగేసి ఇల్లు అయితే ఊడ్చుకొని, ఇది నా హాలిడేస్ రొటీన్ అండి. ఇల్లు ఊడ్చుకున్న తర్వాత షవర్కి వెళ్ళేసి ఆఫ్టర్ మై షవర్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఇంకా అప్పటి వరకు పాప లేసి వస్తుంది, అంతే అండి. బిఫోర్ హాలిడేస్ అంటేనేమో ఎర్లీ మార్నింగే బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇట్లా ఉండేది. స్కూల్స్ ఉంటాయి నార్మల్గా కాబట్టి ఇప్పుడు కొంచెము లేట్గా లేవాల్సి వస్తుంది మాకు. ఓకే, డే బై డే మేడ్ అయితే వస్తుంది, బట్టలు పిండేసి అయితే వెళ్తుంది. గిన్నెలకైతే నేను మేడ్కి ఏం పెట్టుకోలేదు. ఓకే, నా హెల్త్ సపోర్టు చేస్తే నేను చేసుకుంటాను ఇంట్లో పని, లేదంటే నేను వదిలేస్తాను. గంట తర్వాత కానీ, 2 గంటల తర్వాత కానీ మెల్లగా చేసుకుంటాను. ఇంకోటి, ఈ 1 yearలో అంటే ఇంకా 1 year కూడా పట్టొచ్చు మా హస్బెండ్ రావడానికి. ఈ 1 yearలో ఎన్ని నైట్స్ ఏడ్చానో, ఎన్ని డేస్ ఏడ్చానో, ఎంత బాధపడ్డానో అది మాత్రం పాప ముందు నేను అట్లా ఏడవటము, సాడ్గా ఉండటం అయితే చేయలేదండి. ఎందుకంటే పాప కూడా కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది కదా, వాళ్ళ డాడీని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఆమెకు కూడా వస్తుందని చెప్పేసి ఇక నైట్లోనైతే నిద్ర పట్టని రోజులు కూడా ఉన్నాయి నాకు. ఇంకా యాజ్ ఏ ఉమెన్గా హస్బెండ్కి దూరంగా ఉండడం చాలా కష్టము. అది నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి ఎంత కష్టమో అది నేను ఎంత చెప్పినా చాలా తక్కువనే అండి. సో విత్ హస్బెండ్, వితౌట్ హస్బెండ్ ఇంత
ఇంకా మరీ మరీ చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఈ వీడియోస్ అనేది కూడా నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నేను మా హస్బెండ్ ఇండియాలో ఉన్నప్పుడే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాను. అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా వీడియో షూట్ అనేది నాకు వీలవ్వక చేయలేకపోయినాను. డ్రాప్ అయిపోయినాను. మెయిన్ మా హస్బెండ్ పోయిన 2-3 మంత్స్ ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత లోన్లీగా ఫీల్ అవ్వడము, ఏదో స్ట్రెస్ తీసుకోవడము, ఊరికే మా హస్బెండ్‌తో కాల్స్ మాట్లాడాలి, నాకు కాల్ చెయ్యి మాట్లాడాలి నీతో, ఇట్లా సతాయించడము అనేది జరుగుతుంటే లాస్ట్‌కి నేనే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఎలాగో నాకు యూట్యూబ్ అనేది ఉంది కదా! అది మళ్ళా స్టార్టప్ చేసుకుంటా నేను విత్ యువర్ పర్మిషన్ అంటే, ఆయన కూడా ఓకే నీకు టైం పాస్ అవుతుంది, ఎట్లాగో ఓకే చేసుకో నీకు ఆల్రెడీ ఉన్నది కదా ఛానల్ అనేసి ఆయన కూడా పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా నేను ఇంకా గ్రోత్ అప్ కావాలి అనుకుంటున్నాను యూట్యూబ్‌లో. వీడియోస్ అనేది నాకు కొంచెము టైం సరిపోలేకపోతుంది. అండ్ వీడియోసు ట్రైపాడ్‌కి పెట్టి ఫాస్ట్‌గా పాపకి వంట చేసి పెట్టేస్తే నాకు ఇంకా మిగతా పనులేమి ఉండవు కదా! అట్లా అనేసి మెయిన్ థింగ్ నేను షార్ట్స్ పెట్టాల్సొస్తుంది. సో, ఇప్పటి నుంచి నేను డెఫినెట్‌గా యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో, నా ఛానల్‌ని మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ, నా ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో కూడా నా మాటలలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించి ఈ వీడియోని అనేది లైక్ చేయండి. సో, అంతే అండి. నా డైలీ రొటీన్ వచ్చేసి ఇక్కడి వరకి. దీని తర్వాత నేను వంట చేసేస్తాను. అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చేసి నాకు ఈ పని అయ్యే టైం వచ్చేసి ఓన్లీ 10:30 ఆర్ 11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే గిన్నెలు తోమేస్తే ఇంకా పాపకి నాకు లంచ్ ప్రిపేర్ చేసేస్తాను అంతే. ఈ లంచ్ కూడా నేను షూట్ చేయాలనుకున్నాను కానీ నా ఫోన్ కూడా కొంచెం చిన్న ట్రబుల్ ఇస్తుంది, హ్యాంగ్ అవుతూ ఉంది. అందుకని నేను షూట్ చేయలేకపోయినాను. సో, నా ఈ వీడియో గనక నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ చిన్న వీడియోని ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. సో, ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్ బాయ్.